చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో ఐ డ్రీమ్ వాసు గారు అయ్యో మన యాక్చువల్గా నాకన్నా మా వైఫ్కి వాసు గారు అంటే బాగా రెస్పెక్ట్ అండి. కరెక్ట్గా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన టైంలో అంటే నేను అదే చెప్తానండి, మళ్ళీ వాసు గారే ఇంకో వేరే లైఫ్ స్టైల్ మాకు అలవాటు చేశారు. ఏంటంటే 2009 ఎలక్షన్స్ వచ్చాయి కదా. 2009 ఎలక్షన్స్లో ఆయన అంటే నాకున్న ఏదైతే చెప్పానో ఇప్పుడు ఈశ్వర్ గారు అని ఒక ఆయన ఉంటారండి, అండ్ శ్రీను అని ఉంటారండి, వాళ్ళకి ఒక పెద్ద ఆఫీస్ ఉందండి. ఆ ఆఫీస్లో వాళ్ళకి టీడీపీ యాడ్స్, కాంగ్రెస్ యాడ్స్ అవి వచ్చేవాళ్ళు. అలా త్రూ ఒకరి ద్వారా నాకు వాసు గారు పరిచయం అయ్యారు. పిఆర్పి యాడ్స్ చేయమన్నారు. యాడ్స్ అక్కడ పని దొరుకుతుందంటే డబ్బులు దొరుకుతున్నట్టండి. ఇనీషియల్గా నేను వర్క్కి ఎగ్జైట్ అయ్యాను కదండి, ఆ వర్క్ వల్ల వచ్చే డబ్బులు నన్ను ఎగ్జైట్ చేస్తున్నారు. సో పిఆర్పి మీద మదనపల్లి మీద పెద్ద అంటే ఒక డాక్యుమెంటరీలా తీయాలి, మంచి 1 hour డాక్యుమెంటరీ. తర్వాత ఒక ఇంత వెంటనే బడ్జెట్ వేసేసానంటే టక్ 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 బడ్జెట్ వేసాను, ఇది బడ్జెట్ అని అనమాట. సో మనకి మైండ్లో ఎలా ఉంటుందండి, కొంచెం ఎలాగో కట్ చేస్తారు కదా అని చెప్పి ఒక 10% ఎక్కువ వేస్తాను, 10% వేస్తారు, ఆ ఉద్దేశంతో ఇచ్చారనమాట. అంటే మోర్ ఓవర్ ఎవరు ఇవ్వలేదండి, నేను చాలా యాడ్స్ చేశాను, సరిగ్గా వచ్చేవి కాదు డబ్బులు. సో నేను ఆబ్వియస్గా ఆ మైండ్ సెట్లోనే నేను వాసు త్రూ ఫోన్ అనమాట, వాసు గారు ఇది మాట్లాడుతుంటే ఇదండి బడ్జెట్ అని. డన్ అమ్మా, అడ్వాన్స్ అంతా ఎన్ని స్టేజ్లో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలంట. నిజమే, ఇదేంటిది అసలు పొరపాటును కూడా ఏ బార్గెనింగ్ లేకుండా ఏంటిది అనుకున్నాను అనమాట, అంత ఫోన్ అనమాట. అండ్ చాలా సఫగా ఎంత నైస్గా మాట్లాడుతున్నారంటే ఇది నటిస్తున్నాడా అనే డౌట్ కూడా ఉండేది నాకు. చాలా సాఫ్ట్గా మాట్లాడతారు కదా 2009లో దండి. అంత ఓకే అమ్మా, ఓకే ఐ విల్ టేక్ కేర్ అదేం చెప్పి మంచిగా నీట్గా సఫగా ఐ విల్ టేక్ కేర్. సో అడ్వాన్స్ అంతా అండ్ క్యాష్లో కావాలా చెక్లో కావాలా అదేనన్నా, నాకు డబ్బులే కావాలన్నా నేను ఎందుకు ఏదైనా డబ్బులైనా సరే ఓకే. పేరు చెప్పడం, నేను అడ్వాన్స్ వచ్చేంత వరకు ఐ డోంట్ బిలీవ్ అన్నాను. గుడ్ అనుకున్నాను. తర్వాత జరుగుతుంది వర్క్ అంతా అయిపోతున్న టైంలో లాస్ట్లో బ్రెయిన్ నాది కొంచెం ఎలా ప్రిపరేషన్లో ఉంటుంది అంటే ఇంకొక 2 lakhs ఎంతో రావాలి. 1 lakh ఆబ్వియస్గా ఎగ్గొడేస్తారు, ఫస్ట్ 1 lakh అయితే ఇస్తారని చెప్పి ఆ 1 lakh కోసం 1-2 సార్లు అడిగితే ఆ 1 lakh వచ్చింది. ఇంకా మిగతా 1 lakh నేను అడగల. ఎలక్షన్స్ జరుగుతున్నాయి, నాకు నిజంగా మొహమాటం ఉంటారు, డౌటే లేదు. అంటే నసిగి అడుగుతాను అనమాట, ఏంటి రెమ్యునేషన్ పరంగా అంటే ఇవేళ్ళ పరంగా. బయట ఫ్రెండ్స్ని అయితే మొహమాటం లేకుండా అడిగేస్తాను, తెలిసిన వాళ్ళని అంటే ప్లీజ్ అని అడుగుతాం. కానీ ఇక్కడ కొంచెం తర్వాత కొంచెం పెద్ద మనిషి, తర్వాత ఇంకా వీటికి నన్నే పిలుస్తారు అనే ఒక ఆశ ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇంకా 1 lakh నేను ఆపేశాను, అడగల. ఇంకొక 2 daysలో ఎప్పుడో ఇంకా రిజల్ట్స్ ఎలక్షన్స్ ఏదో ఉన్న టైంలో నాకు గుర్తు, జస్ట్ టెక్స్ట్ చేశాను అంతే, గుడ్ అండి ఇది ఆల్మోస్ట్ డన్, చాలా బాగా అయింది అండ్ నాకు ఇంకో 1 lakh బ్యాలెన్స్ ఉంది, జస్ట్ రిమైండర్ అండి అని చెప్పాను. యా విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నాడు. మర్చిపోయా. కరెక్ట్గా 1 month తర్వాత నాకు ఒక కాల్ వచ్చిందండి. ఆయన అప్పుడు యూఎస్ వెళ్ళిపోయారు. వాళ్ళ ఆఫీస్ నుంచి క్యాడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, చందు గారు అంటే ప్లీజ్ మీది ఏదో బ్యాలెన్స్ ఉందండి రమ్మనండి. ఆహా, నాకు నిజంగా వెళ్ళాను. ఆ తర్వాత బ్యాలెన్స్ 1 lakh అలా ఇచ్చారన్నమాట. నేను ఆయనకి ఆ తర్వాత అంటే నేను అది ఇంకా నమ్మలా. వెళ్ళి మా ఫాదర్ మదర్ ఇక్కడ ఉన్నారన్నమాట. అప్పుడు వెళ్ళి చెప్పాను, నాన్న ఇలా బ్యాలెన్స్ ఇచ్చేసారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇది అంటే అంతే. ఇంకా మనీతో కాకుండా ఆయనతో మెయింటైన్ రిలేషన్ రా అంటే ఎప్పటికప్పుడు చక్కటి సజెషన్స్ ఇస్తారండి. అంటే ఇది MBA అండ్ సూపర్ యూనివర్సిటీలో అంతా అప్పట్లోనే పూణే యూనివర్సిటీలో MPM అవన్నీ చాలా చేశారండి. సో బాగా తెలుసు అన్నమాట ఆయనకి. చెప్పారు. సో అప్పటి నుంచి ఇంకా మెయింటైన్. మా ఇంట్లో ఏంటంటే ఆయన ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదండి, అది ఆల్మోస్ట్ అంటే అప్పట్లో ఎంత అండి 25,000 ఉంటే చాలా హ్యాపీగా నడిచేది అనమాట మాకు ఆ 2009-10 ఇనీషియల్గా ఆ టైంలో. సో ఆయన ఇచ్చిన మనీ ఆల్మోస్ట్ ఒక 6 months వరకు భరోసాగా డన్ అమ్మయ్య అనుకుంటూ బ్రెయిన్ ఫ్రీగా చేసి మాటలు రాసుకోవడానికి వేరే పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అదే అప్పుడు చాలా స్ట్రగుల్స్లో ఉన్న టైంలో స్ట్రగుల్స్ అనేవి అంటే ఏ స్టేజ్కి ఆ స్ట్రగుల్స్ ఉంటాయండి, అలా అని లేకపోవడం కాదు. అంటే రీసెంట్గా మళ్ళీ మొన్న కూడా ఇప్పుడు ఆఫ్టర్ కార్తికేయ ఒక 2-3 months బ్యాక్ నాకు చాలా 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 అంటే అంటారు కదండి, అంటే డబ్బు వచ్చే కొద్దీ అవసరాలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి, దేని దాందే ఇంతకుముందు వేలల్లో ఉంటే ఇప్పుడు లక్షల్లో ఉంటుందండి. ఆ తర్వాత ఇంకా బాగా డబ్బు ఉన్న వాళ్ళు కోట్లలో ఉంటుందండి. సో ఆబ్వియస్గా ఆ స్ట్రగుల్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి. కానీ ఆ టైంలో వాసు గారు హెల్ప్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హెల్ప్ ఇన్ మై లైఫ్ అని. ఓకే, ఏంటి ఆయనతో రిలేషన్ స్ట్రాంగ్ అవడానికి రీజన్ ఇదేనా ఇంకా ఏదైనా ఉందా? ఆయనతో రిలేషన్ స్ట్రాంగ్ అవడం అంటే ఆయన చాలా మంచోళ్ళు. సో
సో ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఓకే. అందులో డౌట్ లేదండి. నేను అంత మంచిగా సర్టిఫికేట్ స్ట్రైట్ అవే అలా ఇవ్వాలంటే అది వాసు గారికి ఇస్తాను, సూపర్ హ్యూమన్ బీయింగ్ అని. హీరో నాగ చైతన్య కానీ ఆయన సూపర్ హ్యూమన్ బీయింగ్, డౌటే లేదు. ఏంటంటే ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు ఉన్నారు కదండి, అంటే ఆ హ్యూమన్ బీయింగ్ అనేది అంతేనండి. ఆయన 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 మంచి మనిషి. ఎందుకంటే అవతలలో మనం చెప్పేటప్పుడు కొన్ని సిట్యువేషన్స్ కానీ దానికి కానీ ఆ రియాక్షన్స్ అర్థమైపోతాయండి మనకి. ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు ఆయన. నేను కొంచెం ఎక్కువ మైథాలజికల్ అంటే ఇన్ సెన్స్ నేను రామాయణం మహాభారతం ఎక్కువ చదువుతానండి. నేను సి రాజగోపాల్ సార్ ఇంగ్లీష్లో చదివాను, అండ్ మై ఎక్స్పీరియన్స్ విత్ గాంధీ గారు చదివాను. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఉంటుంది చూడండి, సీతాదేవితో ఒక క్యారెక్టర్, రావణాసుడు, రామాయణం మహాభారతంలోది ఎక్కువ చదువుతానండి. సో నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. నాకు ఆ మాటలు కూడా ఎక్కువ వస్తాయి. అంటే కొంతమంది నువ్వు ఏజ్కి నీ లైఫ్ స్టైల్కి సరిపడే మాటలు కాదు ఇవి అంటారు. బట్ నాకు ఏజ్ లైఫ్ స్టైల్ సంబంధం లేదండి. నేను అది చెప్తాను కదండి, అది తెలిసిపోతుంది. ఎవరైనా 10 నిమిషాల్లో నటించగలరు, 10 రోజులు నటించగలరు. మనం కలిసిన ప్రతిసారి వాళ్ళ రియాక్షన్ లెవెల్స్ ఒకేలా ఉంటే అదండి. సో వాసు గారికి నేను అదే అంటానండి. మా హీరో కూడా, మా చైతన్య ఆయన కూడా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అని అటు ఇటు చూసుకున్నా కానీ అసలు టెరిఫిక్ బ్యాక్గ్రౌండ్, కానీ అంత డౌన్ టు ఎర్త్ ఉండడం ఛాన్స్లెస్ అండి. నాకు ప్రతి ఒక్కరు ఇచ్చే అడ్వైస్, సక్సెస్ వచ్చింది కదా అది నెత్తికెక్కించుకోక ఇమీడియట్గా ఇస్తారు. నాకు బాగా క్లోజ్ ఉన్నారు, సక్సెస్ వచ్చింది అది నెత్తికెక్కించుకోకు, డోంట్ క్యారీ, అయిపోకు అదంతా అని అంటారండి. ఎందుకంటే ఒక స్టేచర్ వచ్చింది జాగ్రత్త అయ్యో చెప్తారండి 4. అది అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ తర్వాత అదేంటి, అతను మాట్లాడే మాటలు ఏంటి, ఎంత డౌన్ టు ఎర్త్, రిసీవ్ చేసుకునే విధానం ఏంటి, ఎంత అంటే ఇప్పుడు కొన్నిసార్లు వాట్ హ్యాపెన్స్ ఈజ్ అదేంటి సెట్స్లో కానీ ఇదిలో కానీ ముసలు వస్తారండి. ఎవరికి ఒప్పుకుంటుందండి ఇలా చేయి పట్టుకుని తాతగారు బాబు అది అంటే 5 నిమిషాలు నించుంటారండి. ఆ టైంలో మనకున్న చికాకులకి దానికి ఎవరైనా గట్టిగా ఒక సెల్ఫీ అడిగితేనే ప్లీజ్ అని నిజంగా విసుకుంటుంది తప్పదు. ఆయన 5 నిమిషాలు ఓపిక్గా విని ఓకే చుట్టుపక్కల ఎవరిని వచ్చినా పర్లేదు చెప్పు అని చెప్పి అని అంటారు. సో ఐ లైక్ యూ. సో నేను చాలా స్ట్రాంగ్గా నేను వర్క్ చేసే వాళ్ళు చూసినప్పుడు వాసు గారు కానీ చిన్నబాబు గారు కానీ అందుకని వాళ్ళకున్న స్ట్రేచర్ వాళ్ళ రేంజ్కి సరిగ్గా మాట్లాడకూడదండి. సో నేను బాగా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. ఏంటి మరి ఐ డ్రీమ్ తోటి మీరు సినిమా కార్తికేయ ప్రేమం రిలీజ్ కాకముందే ఐ డ్రీమ్తో సినిమా కమిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా అంటే వాసు గారితో ఇంత ముందు కూడా నేను ఇదే కాదు మాకు సినిమాలో కూడా రావాలని ఉంది అనేవారు ఆయన యూఎస్లో ఉన్నప్పుడు కూడా. సో కలిసి సినిమా చేద్దామండి, ఏదో ఒక సినిమా చేద్దాం అలా అన్నాను. ఆయన పనిలో ఉన్నప్పుడు నేను పనిలో ఉన్నప్పుడు నేను ఉన్నారన్నమాట. అంటే బేసిక్గా మల్టిపుల్ బిజినెస్ చేస్తారు ఆయన. ఏంటి డిస్ట్రిబ్యూషన్ అని ఇదని ఆ తర్వాత ఇంకా వేరే చాలా ఉన్నాయి కదండి డిజిటల్ మీడియా ఇందులో అనమాట. సో వన్ ఆఫ్ ద ఐడియా నాకు మేకింగ్ మూవీస్ ఎందు అనేవారు అనమాట. సో కార్తికేయ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేసి మనం చేద్దాం అన్నారు. ఆయనకే చేద్దామని కమిట్మెంట్ అనమాట. బట్ అనుకోకుండా మా హీరో ఆయన మాకు ఇక్కడ హారికాస్ని సితార్ ఎంటర్టైన్మెంట్స్లో చేయాలండి. సో సెకండ్ మూవీ వాళ్ళకి చేయాల్సింది ఇటు జరిగిందండి. ఓకే ఇలా అయిందన్నమాట. సో అందుకనే థర్డ్ మూవీ అంటే రిలీజ్ మామూలుగా సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండగానే థర్డ్ మూవీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే ఆ సినిమా మీద నమ్మకం లేనప్పుడు కమిట్ అయిపోతారు. ఇది మీరు ఈ సినిమా మీద ప్రేమ మీద మీకు పూర్తి భరోసా ఉందా రిలీజ్ అయినాక? నమ్మకం లేకపోతే నమ్మకం ఉండడమే కారణం. ఉండడమే థర్డ్ వాసు నమ్మకం ఉండటమే కారణం. నేను ఇంకొకటి ఏంటంటే నేను 3వ సినిమా చేస్తున్నానంటే నేను వాసు గారికి ఉపయోగపడాలని అంటే అర్థమైందంటే ఆ మూవీకి ఒక డైరెక్టర్గా దిస్ ఫెలో ఈజ్ అ డీసెంట్ డైరెక్టర్ అని వాసు గారు ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్లో చందు అనేవాడు ఈజ్ అ సక్సెస్ఫుల్ డైరెక్టర్, కొంచెం క్వాలిటీ ఉన్న డైరెక్టర్గానే వెళ్ళాలండి. అది పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా తీసేనేమో కానీ భయంతో అయితే అసలు కాదు. ఓకే అంటే ఇప్పుడు దీని తర్వాత మీరు దిల్ రాజు గారితో కూడా కమిట్ అయినారు? దిల్ రాజు గారితో కాదు, దిల్ రాజు గారు నాకు కాల్ చేశారు, ఏమన్నా మంచిది ఉంటే చెప్పమన్నాను. నేను చాలా ఎక్సైట్ అయినాను. ఎందుకంటే బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పుడు ఇనీషియల్గా ఏముండదు అంటే 2006లో ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ఎలాగోలా వెళ్ళిపోతే చాలు హిట్ కొడేస్తాం అనే ఫీలింగ్ అండి. ఇటు మామూలు సినిమాలా అండి. ఇప్పుడు ఒక మంచి సినిమా ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తేనే ఆ ప్రొడక్షన్ హౌస్కి ఆ డైరెక్టర్కి మొత్తం అలా రేజ్ అవుతుందండి. ఒక టైంలో అసలు దిల్, ఆర్య, బొమ్మరిల్లు, అసలు భద్ర అందరూ ఫస్ట్ టైం డైరెక్టర్సే. అందరూ ప్రతి ఒక్కళ్ళు టాప్ స్లాట్లో గెలిపారు. అది డైరెక్టర్ గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు. సో ఆ ఆశ ఉంటుంది కదండి, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. నాకు చాలా అసలు ఆఫీస్లోకి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు బయటపడలేదు కానీ నేను చాలా ఎగ్జైట్ అయిపోయినట్టు లోపల.
ఓకే. సూపర్ సేమ్ అంటే ఇప్పుడు నాగార్జున గారిని కలిసినప్పుడు నేను ఎంత ఎగ్జైట్ అయిపోయాను. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఆయన చాలాసార్లు కలిసాను, ఇది కలిసాను, ఆయన నాకు హగ్ చేసుకున్నారు, డబ్బింగ్ షూటింగ్ ఇన్ని అయినాయి కదండి. మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గర నుంచి నాకు నిన్న కాల్ వచ్చిందండి, అప్పుడు కూడా మళ్ళీ ఎగ్జైట్ అయిపోతాను. నాకు మేబీ ఆ ఎగ్జైట్మెంటే ఇట్ షోస్ ఆన్ మై రైటింగ్ కూడా అనేది నా ఫీలింగ్.